కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల అభివృద్ధిలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ పాత్ర ఎంతో విశేషమైనది. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం కళాశాలకు గర్వకారణం. రాష్ట్ర నాయకుడు సీరియస్ అయితే అట్లా కూర్చుంటే మన మీ అంత సీనియర్ అంటే రాష్ట్ర నమస్తే సార్, నా పేరు సోమేష్. నేను ఇక్కడ 2004 నుంచి పనిచేస్తున్నాను. ప్రభుత్వము 2008లో ఈ వృత్తి విద్యా కళాశాల అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన కర్నూలులో ప్రభుత్వ వొకేషనల్ కళాశాల 2008 ఆగస్టు 13వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కళాశాలలో కొన్ని వేల మంది ఈ వృత్తి విద్యా కోర్సు అభ్యసిస్తూ మంచి మంచి ఉన్నత స్థితుల్లో వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఈ కళాశాల ఇంత అభివృద్ధి చెందడానికి గతంలో చాలామంది ప్రిన్సిపల్స్ పనిచేశారు. ప్రస్తుతానికి మా కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు ఇక్కడ 2023 నుంచి ఇక్కడ ఉన్నారు. ఆ సార్ వచ్చినప్పటి నుంచి విద్యార్థుల క్రమశిక్షణ కానీ కళాశాల యొక్క అభివృద్ధి కానీ ఎల్లవేళలా సారు కళాశాల గురించి ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. సో అందులో భాగంగా మా కోర్సు ఎంఎల్టీ. సో ఈ కోర్సు అయిన ప్రతి విద్యార్థి కూడా ప్రైవేట్ రంగంలో కానీ అలాగే ప్రభుత్వ సంస్థల్లో కానీ ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి కోర్సు అండి ఇది. సో లేదా ఉద్యోగం లేకపోయినా కూడా సొంతంగా తనే ఒక ల్యాబ్ పెట్టుకొని స్వయం ఉపాధి కలిగించేటువంటి కోర్సు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ గుడ్ నేమ్ సార్? నా పేరు సోమేష్ సార్, ఎంఎల్టీ లెక్చరర్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు మల్లికార్జున. నేను ఆఫీస్ అసిస్టెంట్ కామర్స్ టీచర్గా పనిచేస్తున్నాను సార్, గవర్నమెంట్ వొకేషనల్ కాలేజ్ జూనియర్ కాలేజ్లో. సార్ ఇక్కడ మన కళాశాల అనేది చాలా డెవలప్ అవుతుంది. అంటే ప్రీవియస్ ఇయర్కి చూసుకుంటే స్టూడెంట్ స్ట్రెంత్ అనేది ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ పెరుగుతూనే ఉంది సార్. అదే కాకుండా మన కళాశాలలో మొత్తం 7 కోర్సులు ఉన్నాయి సార్. ప్రతి గ్రూప్కి ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం మనకి 7 గ్రూపులలో అంటే మనకి సిజిటి, ఎంపీహెచ్డబ్ల్యూ, నర్సింగ్ కోర్సులు ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు ఉన్నాయి, అకౌంటెంట్ టాక్సేషన్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్. సో మనకి బీటెక్ ఇంజనీరింగ్ పోయే కోర్సులు మొత్తం మనకి ఇక్కడ వొకేషనల్ కాలేజ్లో వృత్తి విద్యా కోర్సుల్లో మనం ఇక్కడే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. అదే కాకుండా మనకి ఎవ్రీ ఇయర్లో 1 మంత్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అని మేము ప్రత్యేకంగా తీసుకుపోయి మంచి పెద్ద పెద్ద కంపెనీల్లో వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం సార్. అలాగనే మా ఓఏ గ్రూప్లో ఆఫీస్ గ్రూప్లో మనకి కార్యాలయంలో పనిచేసే వర్క్ మొత్తం అంటే కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, టైపింగ్ స్కిల్స్ కావచ్చు, షార్ట్ హ్యాండ్ స్కిల్స్ కావచ్చు, అనేక రకాల కోర్సు మేము పిల్లలకి డెవలప్ చేస్తున్నాం సార్. అంతేకాకుండా మన కళాశాలలో ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే అనేక రకాల జాతీయ నాయకుల గురించి గొప్పగా మనకి ప్రతిరోజు ప్రతి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది సార్. వాళ్ళకి జననం కావచ్చు, మరణం కావచ్చు అనే కార్యక్రమాలు అనేవి మన కళాశాల జరుగుతూనే ఉంటాయి సార్. అంతేకాకుండా మనకి నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ కింద కూడా విద్యార్థుల్లో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. విద్యార్థుల్లో మంచి ప్రవర్తనతో క్రమశిక్షణతో ఉండే విధంగా మా కళాశాల అనేది ఎవ్రీ ఇయర్ డెవలప్ అవుతూనే ఉంది సార్. అదే కాకుండా విద్యార్థుల సంఖ్య కూడా లాస్ట్ ఇయర్కి పెరుగుతూనే ఉంది సార్. అంటే మా వొకేషనల్ కాలేజ్ అనేది స్టేట్లోనే నెంబర్ 1గా నిలిచింది సార్. ఎందువల్ల అంటే మేము ఇక్కడ మా ప్రిన్సిపాల్ సార్ గారు వచ్చిన కాడ నుంచి స్ట్రెంత్ కళాశాలలో విద్యార్థులతో నైపుణ్యం తీసుకురావడంతో పాటు వాళ్ళతో అనేక కార్యక్రమాలు చేపిస్తున్నాం సార్. అంతేకాకుండా మా కళాశాలకి 2 షైనింగ్ స్టార్ సార్. ఎవ్రీ ఇయర్ మాకు షైనింగ్ స్టార్ వస్తుంది. విద్యార్థుల్లో కూడా చదువుకోవాలనే భావన అనేది కలుగుతుంది. ఎందుకంటే మా కళాశాలలో చేరే విద్యార్థులు చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ మా కళాశాలలో చేరిన తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు పొందుతున్నారు సార్. ఎందుకంటే మా కళాశాలలో ఎవ్రీ ఇయర్ విద్యార్థులకి ఉపాధి అవకాశాల కోసము అనేక రకాల కంపెనీలని మా కళాశాలకి ప్రిన్సిపల్ గారు తీసుకొస్తున్నారు సార్. అనేక రకాలైన జాబ్ అవకాశాలు వాళ్ళు కల్పిస్తున్నాము. ఈ విధంగా మన వొకేషనల్ కాలేజ్ అనేది ఎవ్రీ ఇయర్ డెవలప్ అవుతుంది సార్. కళాశాల అనేది
ఎక్కడ మన డిస్టిక్లోనే నెంబర్ 1గా నిలుస్తుంది సార్. స్టేట్ కూడా మనకి మంచి పేరు అనేది కళాశాలకు వస్తుంది సార్. దానివల్ల విద్యార్థులు క్రమంగా పెరుగుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీ గుడ్ నేమ్ సార్. సార్ నా పేరు మల్లికార్జున సార్, ఓఏ కామర్స్ లెక్చరర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు విజయ్ శేఖర్, ఓఏ గ్రూప్లో కామర్స్ లెక్చర్గా పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కళాశాల రాష్ట్రంలోనే ఉత్తీర్ణత శాతంలో ముందుంటుంది. ఇక్కడ మేము చదువుతో పాటు విద్యార్థులకు మరి వృత్తి నైపుణ్యాలు, క్రమశిక్షణ, మరి వారికి భవిష్యత్తులో ఏదైనా ఒక ఉద్యోగంలో స్వయం ఉపాధి కావచ్చు, వేతనోపాధి కావచ్చు, స్థిరపడడానికి కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్ కూడా ఇక్కడ నేర్పిస్తున్నాము. ఇక్కడ మా కళాశాల విషయానికి వస్తే గత సంవత్సరం ఈ సంవత్సరం షైనింగ్ స్టార్ అవార్డు వచ్చింది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే మరి యువనేత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేక మంది విద్యార్థులు తినక వస్తూ ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ పనికి వెళ్తుంటారు. మరి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది జూనియర్ కళాశాలలో ప్రవేశపెట్టడం మా విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అంతేకాకుండా గతంలో ఓన్లీ నోట్ పుస్తకాలు ఇచ్చేవారు. ఇప్పుడు నోట్ పుస్తకాలతో పాటు విద్యార్థులందరికీ కూడా వొకేషనల్లో ఉన్నటువంటి అన్ని గ్రూపులకు కూడా 3-in-1 టెక్స్ట్ బుక్ అంటాం సార్. ప్రతి గ్రూపు మరి సంబంధించినటువంటి పాఠ్యాంశాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్లు మరి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రింట్ చేయించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇస్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రికి మా కళాశాల తల్లిదండ్రులు, అధ్యాపకుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి తల్లి పొందనం కూడా ఈ సంవత్సరం అనేక మంది విద్యార్థులకు జమ చేయడం అయింది. ఇవన్నీ ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ మరి ప్రైవేటు సంస్థలకు ధీటుగా ఈరోజు రిజల్టుల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్నాము. మరి దీనికి అంతటి కారణం మా కళాశాల ప్రిన్సిపల్ ప్రియతమ గౌరవ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సారు. మరి అతను లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత. సార్ యొక్క నేతృత్వంలో మా యొక్క సిబ్బంది అంతా లెక్చర్స్, టీచింగ్, నాన్ టీచింగ్ ఒక మంచి ప్రణాళిక ప్రకారం మా దగ్గర చేరిన ప్రతి విద్యార్థిని కూడా మా యొక్క సొంత పిల్లలుగా భావిస్తూ వారికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ మరి తల్లిదండ్రులకు, కళాశాలకు, ప్రిన్సిపల్కు మా అందరికీ మంచి పేరు తెచ్చేలాగా క్రమశిక్షణ, విద్యాపరంగా అన్ని వృత్తి నైపుణ్యాలు నేర్పిస్తూ ముందుకు వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు విజయ్ శేఖర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. డియర్ పేరెంట్స్, పబ్లిక్ అండ్ మీడియా. సో ఇంతవరకు మీరు మా లెక్చర్స్ యొక్క అభిప్రాయాలు మీరు తీసుకున్నారు, విన్నారు కూడా. సో అదేవిధంగా ఈ కాలేజీ 2021 ముందు కాలేజీ ఓన్లీ 220 మాత్రమే ఉన్నది. సో ప్రతి సంవత్సరం మా లెక్చర్ గారు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరము 150 డిఫరెన్స్తో వస్తూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరము 612 అడ్మిషన్స్ అయినాయండి. ఇవి ఇంకా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అనేక పెద్ద వారు కూడా కాల్ చేసి మాకు సీట్లు కావాలి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఫోన్లు కూడా చేస్తున్నారు. సో ఆ స్థాయికి మా కాలేజీ వచ్చింది. దీనికి అంతటి కారణము మా కాలేజీ యొక్క మేమంతా సంఘటితంగా తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. అందువల్ల మా కాలేజీ స్టేట్ ఫస్ట్గా నిలబడిందండి. అదేవిధంగా ఒక చదివే కాదు, అన్నీ ఎన్ఎస్ఎస్ అయితేనేమి, తర్వాత మహాత్ములు, జాతీయ నాయకులు, ముఖ్యంగా అంటే కాలేజీలు జాతీయ నాయకుల యొక్క వర్ధంతులు, జయంతులు ఖచ్చితంగా జరుగుతాయండి ఇక్కడ. ఎందుకంటే పిల్లలకి రేపొద్దున తెలియాలి. అండ్ ఇది కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి రేపొద్దున ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే కూడా వీళ్ళ ద్వారా తెలియడం వల్ల వాళ్ళకి మంచి అభిప్రాయం, మంచి లక్షణాలు కూడా వస్తాయని ఒక చిన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నేను వచ్చిన తర్వాత చేపట్టడం జరిగిందండి. అదేవిధంగా గవర్నమెంట్ గారు వారు ప్రవేశపెట్టిన ప్రతి విషయాన్ని అమలుపరుస్తూ ఇప్పుడు మా గౌరవ రంజిత్ భాషా గారు, తర్వాత ఆర్జేడి గారు, సురేష్ బాబు గారు వారి సూచనల మేరకు ఖచ్చితంగా క్లాసెస్ కండక్ట్ చేయడం, ప్రాక్టికల్ కండక్ట్ చేయడము, అదేవిధంగా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడము జరుగుతూ ఉందండి కంటిన్యూషన్గా ఈ కాలేజీలో. అండ్ దీనివల్లనే తర్వాత మా కాలేజీకి వెబ్సైట్ ఉందండి.
గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడ వెబ్సైట్ ఉండదు. నేను వచ్చిన తర్వాత కాలేజీ వెబ్సైట్, కాలేజీకి యూట్యూబ్ క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల అందరూ నాట్ ఓన్లీ మన రాష్ట్రం కాదండి, ఇటు తెలంగాణ, ఇటు కర్ణాటక నుంచి కూడా మాకు వస్తున్నారండి అడ్మిషన్ కావాలి అని. సో ఆ విధంగా మేము వచ్చిన ప్రతి వారికి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఈ గణనీయమైన అడ్రస్ మాకు స్ట్రెంత్ పెరిగింది కాబట్టి మేము మా కాలేజీకి రూమ్స్, ల్యాబ్స్, ఎక్విప్మెంట్ అవసరం అని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మా కమిషనర్ గారికి. అండ్ రీసెంట్గా మా ఆర్జేడీ ద్వారా మన కలెక్టర్ గారికి కూడా అందించడం జరిగిందండి. సో ఈ కార్యక్రమంలో ఈ విధంగా చేసుకుంటూ పోవడం వల్ల నాకు పక్కన పెట్టేస్తే ముందు స్టూడెంట్స్కి షైనింగ్ స్టార్ అవార్డ్స్ రావడం లైన్గా గత సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం కూడా మన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా కాలేజీలో ఈ వర్క్స్ చేయడం వల్ల మీరు ఇక్కడ గమనిస్తారు మీరు. సో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అండ్ యూనివర్స్ సర్టిఫైడ్ అండి. వీటితో పాటు 102 అవార్డ్స్ వచ్చినాయండి. వీటన్నిటికీ మూల కారణం మా కాలేజీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అండ్ మా లెక్చర్స్ తీసుకున్న మేమంతా ఖచ్చితంగా కాలేజీని ముందుకు తీసుకెళ్ళాలనే కాన్సెప్ట్తో ఈ విధంగా చేస్తున్నామండి. అండ్ రీసెంట్ పాస్ట్ నా గురించి ఒక పుస్తకం కూడా విడుదల చేశాడండి. వారే వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి బెన్నమ్మ గారు ఉన్నారు, ఏహెచ్డబ్ల్యూ ఆఫీసర్ గారండి, వారు రాసి నా పుస్తకాన్ని ప్రస్తుతము మన బస్తిపాటి నాగరాజు ఎంపీ గారి చేత, తర్వాత ఎమ్మెల్యే గారి చేత, తర్వాత మా ఆర్జేడీ డాక్టర్ సి సురేష్ బాబు గారి చేత ఓపెనింగ్ చేశామండి. సో వీటన్నిటి కారణం అండి, అందరము మూకుమ్మడిగా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మేము ఈ వర్క్ చేయడం వల్ల మాకు ఈ కాలేజీకి ఒక ఐడెంటిటీ వచ్చిందండి. అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు దేశ విదేశాల నుంచి కూడా నాకు సన్మానం జరగడము, తర్వాత ఇక్కడున్న ఏపీలో ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళే కాల్ చేసి చెప్పడం, వాళ్ళే పిలవడము, సన్మానం చేస్తున్నారు సార్. అదేవిధంగా రీసెంట్గా మనకి బ్లూ స్టార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్లూ స్టార్ వాళ్ళు కూడా ఒక అవార్డు ప్రకటించారండి. సో చెప్పుకోదగ్గ ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే మన ఈ ప్రస్తుత కలెక్టర్ గారు నన్ను పద్మశ్రీ అవార్డుకి నామినీ చేయడం జరిగిందండి. అండ్ అది సెలెక్ట్ చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి పంపించిందండి. సో నా వర్క్ ఇవన్నీ మా కాలేజీ యొక్క వర్క్స్ వల్ల ఇది సాధ్యమైంది. అండ్ రీసెంట్గా కూడా మనకు లెటర్ కూడా పంపించారండి, ఆ లెటర్ కూడా ఉంది. సో ఈ విధంగా కాలేజీలో డెవలప్ చేయడం, ప్రతి కోర్స్, ఏ కోర్సు తక్కువ కాదండి, ప్రతి కోర్స్ కూడా దానికి ఓన్ వాల్యూ ఉంది. పిల్లోడికి ఇక్కడ జాయిన్ అయిన ప్రతి పిల్లోడికి నేను జాబ్ ఇస్తాము అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్నాం మేము, ఇస్తాము కూడా. లాస్ట్ ఇయర్ మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు 16 కంపెనీలు తీసుకొచ్చి 1225 పోస్టులు ఇక్కడ మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం అయిందండి మా కాలేజీలో. మా కాలేజీలో 600 మెంబర్స్ ఇంతవరకు ప్లేస్ కావడం, గవర్నమెంట్లో 180 మంది ప్లేస్ కావడము ఇంతవరకు 2008 నుంచి ఇంతవరకు కూడా. సో అది ఓన్లీ ఈ కాలేజ్ ద్వారా పిల్లలు చదువుకున్న వాళ్ళు. అదేవిధంగా సెంట్రల్లో కూడా మా పిల్లలు వర్క్ చేస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ మీరు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఉపాధి అవకాశాలు కల్పించడము, అందులో శిక్షణ వాళ్ళని జోడించి థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్స్ రెండింటినీ మేము మేళవించి మేము విద్యార్థులకు అందిస్తున్నామండి. సో రీసెంట్ పాస్ట్గా మాకు ఈఈటీ గ్రూప్లో మాకు షైనింగ్ స్టార్ అవార్డు వచ్చిందండి. సో ఇది సార్, చూడండి ఇంకేం కొద్దిగా స్టార్ట్ చేయండి. బాల్యం అనేది చాలా సాఫీగా జరగలేదండి. అతి క్లిష్ట పరిస్థితుల నుంచి మా నాన్నగారు కార్పెంటర్ అండి మొదట, తర్వాత వారు ల్యాబ్ అటెండర్గా జాయిన్ అయ్యి, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ల్యాబ్ అటెండర్గా జాయిన్ అయ్యి నన్ను చదివించడంలో చాలా కృషి చేశారండి. మా తల్లిదండ్రులకి పాత్ర చాలా ఉంది. నేను 10th వరకు వెలుగోడులోనే చదివానండి, ఇప్పుడు నంద్యాల జిల్లా, అప్పుడు యునైటెడ్ కర్నూలు అండి. సో అక్కడ నుండి నా డిప్లొమా మదనపల్లి రెసిడెన్షియల్ జిఎంఆర్ పాలిటెక్నిక్ రెసిడెన్షియల్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేయడము,
తర్వాత బీటెక్ ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసుకోవడము, తర్వాత ఎంటెక్ సెంట్రల్ యూనివర్సిటీ అండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గిండి చెన్నై. సో అది చదివానండి. దాని తర్వాత నాన్నగారుకి లివర్ క్యాన్సర్ అండి. నాన్నగారు చనిపోయే ముందు నా ఉద్యోగం నువ్వు చెయ్యి అని నన్ను అడగడము, నేను ప్రామిస్ చేయడం మా అమ్మ నాన్నగారికి, నాకు ఏదైతే ఉందో అంతా వదిలేసేసుకుని తర్వాత వచ్చి నేను ఇందులో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యానండి. జూనియర్ అసిస్టెంట్కి 2009లో జాయిన్ అయ్యాను. మళ్ళీ నేను మా మిసెస్ ప్రోద్బలంతో మళ్ళీ నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత 2016లో ప్రమోషన్ అయిందండి నాకు జేఎల్ ఇన్ ఇంగ్లీష్గా. ఫస్ట్ శ్రీశైలం అండి, తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన 3 monthsకి నాకు ఎఫ్ఏసి బాధ్యతలు అప్పగించానండి. అప్పటి నుండి కాలేజీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ని ఇంకే స్వార్థం అంటూ ఏమీ లేదండి. ఇక్కడ ఓన్లీ వర్క్ మాత్రమే చేయాలి, ఇది తప్ప ఇంకెవరు వేరే కాన్సెప్ట్ లేదండి. అదేవిధంగా మా లెక్చరర్స్ కూడా అదేవిధంగా ప్రోత్సహించడం వల్ల మా కాలేజీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలవడం మాకు గర్వకారణంగా ఉందండి. తర్వాత నో వేకెన్సీ బోర్డు పెట్టిన ఫస్ట్ కాలేజీ వొకేషనల్ కాలేజీ ఇన్ ద స్టేట్లో మా కాలేజీ అండి. ఇది గత 3 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి. 3 సంవత్సరాల నుంచి పిహెచ్డబ్ల్యూ ఎంఎల్టీ కోర్సెస్కి అసలు సీట్లు లేవు. ఓపెన్ అయిన 2 months లోపల అయిపోతాయండి. పెద్దవారు సిఫారసు లెటర్లు, ఫోన్లు చేయడం ఇలాంటివి జరుగుతుంటాయండి ఇక్కడ. సో అదేవిధంగా సిజిటి అనే కోర్స్ ఉంటుందండి. ఆ కోర్సులో కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ, ఆ పిల్లలు చేతి ద్వారా తయారు చేసిన కుట్టు అల్లికలను మేము ప్రదర్శించడం జరిగిందండి. 2 times ప్రదర్శన కార్యక్రమం జరిపాం. ఇందులో ఓపెనింగ్ చేయడానికి మన కలెక్టర్ గారు, అప్పటి కలెక్టర్ గారు, తర్వాత ఎంపీ గారు బస్తిపాటి నాగరాజు గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేస్ 10,000 స్టూడెంట్స్ ఇంతవరకు వచ్చి ప్రదర్శనను తిలకించి వెళ్ళారండి. ఈ కాలేజ్ యొక్క మెయిన్ గొప్పతనం అదొకటి అండి. అదేవిధంగా ఆల్ కోర్సెస్ అండి, ఆల్ కోర్సెస్లో నిష్ణాతులైన మా లెక్చర్స్ ఉండడము, ఒక్కొక్కరికి మినిమం 15 years సర్వీస్, మ్యాక్సిమం 33 years సర్వీస్ గల వాళ్ళు ఉన్నారు. మేమంతా మూకుమ్మడిగా ఒకటే మాట పైన స్టూడెంట్స్ని డెవలప్ చేయాలి, వాళ్ళ లైఫ్ని తీర్చిదిద్దాలి అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ వర్క్ చేస్తున్నామండి. అందువల్ల మాకు ఇది లభించడం జరిగిందండి. తర్వాత మీ క్వశ్చన్, విద్యతో పాటు క్లాసులతో పాటు ప్రతి ఎగ్జామ్ కండక్ట్, యూనిట్ టెస్ట్ 1, 2, 3 and 4, తర్వాత అదేవిధంగా ఓజీటీ అనే కార్యక్రమం జరగడము, ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారండి. దానికి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎన్ని కోర్సులు ఉంటాయో అన్ని కోర్సు వాళ్ళకి పంపించేస్తామండి, వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా అక్వైర్ చేయడానికి. అదేవిధంగా చదువులో కాదు స్పోర్ట్స్లో కూడా మా పిల్లలు ఢిల్లీ లెవెల్లో ఆడేసి రావడం జరిగిందండి. అండ్ షార్ట్ పుట్లో వచ్చిందండి, తర్వాత రన్నింగ్లో వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి మాకు. అదేవిధంగా ఫుట్బాల్లో కూడా అవార్డ్స్ రావడం జరిగిందండి. అండ్ వాలీబాల్ కూడా నేషనల్ లెవెల్లో, స్కూల్ గేమ్స్ నేషనల్ లెవెల్లో ఆడిపించడం జరిగిందండి. మన కాలేజ్ ద్వారా, మన కాలేజ్ ఖర్చులతోనే వాళ్ళకి పంపించి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా వాళ్ళను ఆటలో పాల్గొనే విధంగా చేయడం జరిగిందండి. ఇంకా సదుపాయాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గారి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, మరియు మన పవన్ కళ్యాణ్ గారు. సో వీరి ఆధ్వర్యంలో మనకి గవర్నమెంట్ కాలేజెస్కి, గవర్నమెంట్ స్కూల్స్కి కూడా మిడ్ డే మీల్స్, ఇంకోటి అండి, మిడ్ డే మీల్స్ లాంచ్ అయ్యింది మా కాలేజీలో లాంచ్ అయ్యిందండి. గత సిఎస్ గారు విజయానంద్ గారు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. అందులో కూడా నేను పిల్లలకి నెక్స్ట్ డేకేకి ఏం కావాలా అనేది నేను 4 టెక్నాలజీస్ని ఇంట్రొడ్యూస్ చేశానండి. ఒకటి డ్రోన్ టెక్నాలజీ టెక్నీషియన్, ప్లాస్టిక్ టెక్నాలజీ టెక్నీషియన్, సోలార్ టెక్నాలజీ టెక్నీషియన్, టూర్స్ ట్రావెల్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓన్గా నేను సిలబస్ రాసి ఈ సబ్జెక్టులు ఉండాలి అని మా కమిషనర్ గారి, గౌరవ కమిషనర్ గారి రంజిత్ బస్ సార్ గారు మీటింగ్ కండక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేశానండి. అది గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి వెళ్ళిందండి. అది త్వరలోనే అది ఎక్సైజ్ కాబోతుందండి. అది ఎందుకంటే పిల్లలు చదివేవాడు ముందుకు వెళ్ళిపోతాడు, చదివినవాడు ఎవరిపైన ఆధారపడకూడదు, వాడి కాళ్ళపైన వారు నిలబడాలని ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చిందండి.
ఈ నాలెడ్జ్తో ఆ విధంగా నేను క్రియేట్ చేయడం ఉంది. తర్వాత అండి నేను రీసెర్చ్ పేపర్స్ 2 రీసెర్చ్ పేపర్స్ ఇంటర్నేషనల్లో జనరల్లో ప్రచురితమైందండి. 25 కంట్రీస్కి ఇన్ ద వరల్డ్ అది సర్క్యులేట్ అయిపోయిందండి. అండ్ 4 మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ దాన్ని చదివారండి. నాకు బ్యాకప్ కూడా వాళ్ళు పంపించారు నాకు. అండ్ రీసెంట్ పాస్ట్ అండి ఇంటర్నేషనల్ అవార్డు కూడా నన్ను ఎంపిక చేశారు. అది 45 రోజుల్లో ప్రాసెస్లో వస్తుందని చెప్పడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా నన్ను యూఎస్ఏ రమ్మన్నారు. నా ఆర్థిక పరిస్థితి బాగలేవడం వల్ల నేను వెళ్ళలేకపోతున్నానండి. మా కాలేజీకి నేను వచ్చిన తర్వాత డెవలప్ కావాలి అనే ఒక యాజ్ ఏ బేసిక్గా ఆమె ఇంజనీర్. సో ఇంజనీర్ కాబట్టి నేను ఆ విధంగా ఆలోచన చేసి పిల్లోడికి ఏమైతే అవసరం అవుతుందో అవి వస్తువులు కల్పిస్తూ